చాణక్య నీతి జీవితంలో ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. చాణక్య నీతి వ్యక్తి జీవితం పరిపూర్ణం కావడానికి ఒక అద్భుతమైన మార్గం. ఆచార్య చాణక్యుడు రచించిన ఈ చాణక్య నీతి గ్రంథం ప్రజలకు ఎప్పటికీ ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సంశయము లేదు. చాణక్య నీతి సూత్రాలను పాటించడం ద్వారా వ్యక్తి జీవితంలో సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. జీవితంలో సక్సెస్ని సాధించగలుగుతారు. ఆచార్య చాణక్య తన గ్రంథంలో సామాన్యులకు ఉపయోగపడే ఎన్నో అంశాలను పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇలా ఒకటేమిటి, మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఏది ఎలా ఉండాలనేది కూలంకషంగా పేర్కొన్నారు చాణక్య. అయితే ఇవాళ మనం వ్యక్తి తన జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి, ఎలాంటి విషయాలను పట్టించుకోవాలి, ఎలాంటి విషయాలను విస్మరించాలి అనే వివరాలు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తి కూడా అవమానాన్ని సహించకూడదు. అవమానం విషం కంటే ప్రమాదకరమైంది. దీనిని ఎవరూ సహించవద్దు అంటారు చాణక్య. ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని, అవమానాలను భరించకుండా తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. అవమానాలను భరిస్తూ జీవితం గడపడం చాలా కష్టమని చాణక్య నీతిలో పేర్కొన్నారు. అటువంటి జీవితం దుర్లభంగా తయారవుతుందన్నారు. అవమానాలు వ్యక్తి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయని, జీవితమంతా నిరాశ నిస్పృహలతో గడపాల్సి వస్తుందని, తద్వారా దుర్లభమైన జీవితాన్ని అనుభవించాల్సి వస్తుందని చెప్పారు చాణక్య. ఎవరైనా మిమ్మల్ని ఒకసారి అవమానిస్తే వారిని విస్మరించవచ్చు, కానీ ఎవరైనా మిమ్మల్ని పదే అవమానిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి సరైన గుణపాఠం చెప్పాల్సిందే. ఎందుకంటే ఎటువంటి కారణం లేకుండా అవమానాన్ని సహించడం పరమ దుర్మార్గమైన తప్పు. అవమానించేవాడిది ఎంత తప్పు, అవమానాన్ని భరించేవాడిది కూడా అంతే తప్పు. పదే అవమానాలు ఎదుర్కొనే వ్యక్తి స్థాయి కూడా సమాజంలో తగ్గిపోతుంది. దీంతోపాటు ప్రజల్లో ఆ వ్యక్తి చులకనగా మారిపోతారు. అలాంటి పరిస్థితిలో ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే సమయానికి అతన్ని ఆపడం ముఖ్యం. లేదంటే సమాజంలో మీ ప్రతిష్ట మరింత